నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేణిగుంటలో సపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న శ్రీ ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. బృహన్నల వేషంలో దర్శనమిచ్చిన అర్జున స్వామివారు. తిరుపతి ఐఐటిలో ICCMS 2025 రెండో రోజు సదస్సు. నిర్మాణ రంగంపై విదేశీ ప్రతినిధుల ప్రసంగాలు. జిల్లా వ్యాప్తంగా జూలై 10వ తారీఖున టాలెంట్ టీచర్స్ మీటింగ్. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటన. చిత్తూరు కలెక్టరేట్లో మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సమీక్ష సమావేశం. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని సూచన. తమది చేతల ప్రభుత్వమే గాని కోతల ప్రభుత్వం కాదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, తోడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలో ఎమ్మెల్యే సుధిరెడ్డి, తోడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిలు కలిసి పర్యటించారు. ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి మాత్రమే తమ అజెండాని స్పష్టం చేశారు. తోడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే బొజ్జల సుధిరెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం శ్రీకాళహస్తి ప్రజల అదృష్టమన్నారు. తోడా నిధులతో ప్రతి గ్రామానికి అనుసంధానిస్తూ సీసీ రోడ్లు వేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వివరించారు. అవసరమైన చోట పార్కులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గం నిర్దేశంలో యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు సహాయ సహకారాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ఆ పథకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆగస్టు నెల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ABC నీకు కావాలి ఇంటికి తీసుకెళ్తావు ఇంటికి తీసుకెళ్తావమ్మా తీసుకెళ్తాను సార్. నీకే ఖుషిగా పేరు పడే ఉంది రాబట్టి చూడొచ్చు ఒకసారి. వెంకటాపురం పంచాయతీలో ఉన్నాం. ఈరోజు తొలిఅడుగు మా పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో మీరందరూ చూస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు వెంకటాపురంలో చూస్తే పెన్షన్స్ కేవలం ఒక వెంకటాపురంలో 24,77,500 రూపాయలు ఇచ్చినాం. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు జీపీ గ్రాంట్స్ వచ్చేసి 4 లక్షలు ఇచ్చాం. దాని తర్వాత దీంట్లో సపరేట్ రాసినవా తల్లికి వందనం కింద 537 మందికి 69,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద 1,090 మందికి సిలిండర్స్ ఇవ్వడం జరిగింది, 9,85,000 రూపాయలు. దాని తర్వాత క్యాటిల్ షెడ్స్ 2 ఇవ్వడం జరిగింది. క్యాటిల్ షెడ్ 1 ఇవ్వడం జరిగింది, 2,30,000. క్యాటిల్ స్టఫ్ గడ్డి అంటే 80,000 రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు 650 మీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది, 19 లక్షల రూపాయలు పెట్టి. దాని తర్వాత లోన్స్ టు SHG గ్రూప్స్ దగ్గర 1,47,80,000 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగానే అది చరిత్ర. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ఇంత లోన్స్ భారీగా ఇచ్చి పేదవాళ్ళని ఆనుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ
అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ రోజు ఉదయం విరాట పర్వంలోని బృహన్నల అలంకారంలో అర్జునుడు నగరోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ రోజు ఉదయం విరాట పర్వంలోని బృహన్నల అలంకారంలో అర్జునుడు నగరోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపు సేవలో పాల్గొని స్వామివారికి అడుగడుగున మంగళహారతులు పట్టారు. నిన్న రాత్రి అర్జునుడు హంసవాహనము 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాలు ఊరేగింపు సందర్భంగా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నాగరాజన్న హైలైట్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేట మండలంలోని తిరుపతి ఐఐటిలో సినర్జీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్స్ కార్యక్రమం జరిగింది. ICCMS 2025 రెండో రోజు సమావేశంలో ఐఐటిలోని సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన సదస్సులో నిర్మాణ రంగంపై విదేశీ ప్రతినిధులు ప్రసంగించారు. ఏర్పేట సమీపంలోని తిరుపతి ఐఐటిలో సినర్జీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్స్ కార్యక్రమం జరిగింది. ICCMS 2025 రెండో రోజు సమావేశంలో ఐఐటిలో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన సదస్సులో నిర్మాణ రంగంపై విదేశీ ప్రతినిధులు ప్రసంగించారు. నిర్మాణ రంగంలో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. కాంక్రీటు, కంపోజిట్ నిర్మాణంలో అత్యుత్తమ డిజైన్ కోసం అధునాతన విశ్లేషణ పద్ధతులపై ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జియాన్ లూకా రాంజీ వివరించారు. భారతీయ నిర్మాణ రంగంలో ఎదురవుతున్న కీలకమైన సవాళ్లపై మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ రవీంద్ర గెట్టు ప్రస్తావించారు. ప్రొఫెసర్ వెంకటేష్, ప్రొఫెసర్ సూర్యస్ జైన్, డాక్టర్ కాశీ విశ్వనాథ్, డాక్టర్ మనకుట్టల్ నిర్మాణ రంగంలో అనుసరించవలసిన సమతుల్యతను వివరించారు. 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఈ నెల 6తో ముగుస్తుంది. జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత నేత్ర పరీక్షలు, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. PM సూర్యాగర్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ బిల్లు నుంచి జేబులు చిల్లు పడకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకొని సోలార్ విద్యుత్ ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను న్యాయమూర్తులు శ్రీనివాస్ నాయక్, బేబీరాణి శ్రీనివాసరావు ప్రారంభించారు. న్యాయమూర్తులు వైద్య శిబిరం పరిశీలించి ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తారు అని అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తి స్వయంగా బీపీ చెక్ చేసుకున్నారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా PM సూర్యాగర్ పథకంపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ PM సూర్యగ్రహ పథకం కింద
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని ఉపయోగించుకొని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు సూర్య అవగాహన కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు 25 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. నిజంగా సోలార్ సిస్టమ్ నిజంగా అంత ఉపయోగపడుతుంది అనే విషయం కొత్త మీటర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ వస్తే మన జోబీ చిల్లు బట్టి అప్పుడు తెలుస్తుంది మనకి కొత్త మీటర్ అనేది మనకి చాలా అవసరం అనేది. కాబట్టి నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ సోలార్ సిస్టమ్ మనకు ఎలా ఉపయోగపడుతుంది, మనకు ఎలా డబ్బులు ఆదా చేస్తుంది, ఆ మీటర్ ఇచ్చినా కూడా ఈ సోలార్ అనేది మనకి చాలా ఉపయోగం కాబట్టి సబ్సిడీస్ కూడా ఉన్నాయని చెప్పేసి వీటి గురించి చెప్పడానికి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో న్యాయమూర్తులు ప్రారంభించారు. వివిధ కేసులను పరిష్కారం చేపట్టారు. కక్షిదారులు ఇద్దరు సంతోషంగా వెళ్లేలా చేయడమే లోక్ అదాలత్ లక్ష్యమని, ఒకరు నెగ్గితే మరొకరు తగ్గేదిక లేకుండా ఇరువురు అంగీకరించి కేసును పరిష్కారం చేసుకోవడం రాజీ మార్గంగా ఎంచుకోవాలని న్యాయమూర్తులు శ్రీనివాస్ నాయక్, బేబీరాణి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని చేపట్టారు. న్యాయ సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ విచ్చేశారు. సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. లోక్ అదాలత్లో ఒకరు గెలిచేది మరొకరు ఓడేది ఉండదని, ఇరువురు సంతోషంగా వెళ్లేలా కేసును రాజీ మార్గంలో రాజీ చేసుకోవడం అత్యున్నత ఉత్తమ మార్గం అన్నారు. వీటిపై మళ్లీ పైకోర్టులో అప్పీల్ కూడా ఉండదని, కనుక ఎలాంటి కేసైనా రాజీ మార్గంలో పరిష్కారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయా కోర్టులలో న్యాయమూర్తుల సమక్షంలో కక్షదారులు, న్యాయవాదులు కేసుల పరిష్కారాన్ని ప్రారంభించారు. కక్షిదారులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏమంటే, ఏ కేసు ఉన్నా కూడా సివిల్ కానీ క్రిమినల్ కానీ కాంపౌండబుల్ అఫెన్స్ ఏదన్నా కూడా తీసుకొని ఇరు పార్టీలు రాజీ మూలకంగా కేసు పరిష్కారం చేసుకునే మార్గం దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను నెగ్గాను అనేది ఉండదు, ఒకరు నెగ్గారు అనేది ఉండదు కాన్సెప్ట్. ఇక్కడ లోక్ అదాలత్లో ఇరు పార్టీలు నెగ్గినట్లే. కాబట్టి
కొంచెం ఒకరు తగ్గాలి ఒకరు నెగ్గాలి అన్నట్లు కాకుండా ఇద్దరు తగ్గి రాజీ చేసుకుంటే చాలా వరకు ఇరు పార్టీలు హ్యాపీగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు వారి ఉత్తర్వు మేరకు ఈ ఇండియా మొత్తం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మీరు రాజీ చేసుకున్నటువంటి కేసులతో మంచి మనసుతో కూర్చొని రాజీ చేసుకుంటే మంచిది. రాజీ చేసుకున్నట్లయితే ఇరు పార్టీలు హ్యాపీగా ఉంటారు. లేదంటే రాజీ చేసుకోకుంటే మీరు ఇయర్స్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ సూట్ ఒక ప్రోనోట్ మీద మీరు దావా చేసినట్లయితే అది జడ్జిమెంట్ వచ్చేటప్పుడు ఒక 2 సంవత్సరాలు పడుతుంది. జడ్జిమెంట్ రావడమే కాదు దాని మీద అమలు పిటిషన్ చేసుకుంటే అది మళ్ళా 2 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు కూడా డబ్బులు చేతికి వస్తాయనే గ్యారంటీ లేదు. కాబట్టి మీరు ఇరు పార్టీలు డివోర్స్ పోకుండా కూర్చొని ఏదో కొంత అమౌంట్ కోర్టు వారు తగ్గిస్తారు. అలాంటప్పుడు ఇరు పార్టీలు రాజీ చేసుకొని అలాంటి కేసులు ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మంచిదని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆదాని గ్రూప్ ఆఫ్ సంస్థకే ఏర్పాటు చేస్తున్న డిజిటల్ మీటర్లను రద్దు చేయాలంటూ శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట సిపిఎం పట్టణ అధ్యక్షుడు మేడం గోపి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఏరియా కార్యదర్శి జన్మాల గురువయ్య పాల్గొని ఆదాని గ్రూప్ ఆఫ్ సంస్థచే విద్యుత్ వినియోగదారులకు వినియోగిస్తున్న డిజిటల్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని ₹1కే 1 యూనిట్ విద్యుత్ అందజేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు నిలువు దోపిడీ చేయడానికి ఆదాని గ్రూప్ ఆఫ్ సంస్థచే ఒప్పందం చేసుకుని విద్యుత్ వినియోగదారులకు బిగిస్తున్న డిజిటల్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో విద్యుత్ వినియోగదారులకు ₹1కి 1 యూనిట్ విద్యుత్ అందజేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. పై డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రాష్ట్రంలో సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు నిర్వహించి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కోర్టు నందు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి భారతి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, ఈ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని, ఇక ఈరోజు 37 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 8 కేసులు పరిష్కరించుకొని జిల్లా జడ్జి అరుణ సారికచే బాధితులకు అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉదయం 10 గంటల 10:30కి పీడీజే మేడము తర్వాత ఏటీజే మేడం ముందర పిఎల్సి 10 లక్షలకి అపోలో వాళ్ళ కేసు కూడా సెటిల్ అయిపోయిందండి. అలాగే ఎంవీఓపీ కేసు కూడా 15 లక్షల రూపాయలు సెటిల్ అయింది. సో దీనంతా సద్వినియోగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపుతుంది. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు 3 నియోజకవర్గాలలో సిండికేట్గా మారి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలు త్వరలోనే తెలుస్తాయని భావిస్తున్నారు. మేకలను, గొర్రెలను చోరీ చేసే 5 సభ్యుల ముఠాను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6,72,000 విలువ గల 45 గొర్రెలు, మేకలు, 2 ద్విచక్ర వాహనాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రసాద్ మాట్లాడారు. అలాగే కేసును ఛేదించడానికి ప్రతిభ కనబర్చిన తిరుచానూరు ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు టి సాయినాథ్ చౌదరి, ఈ జగన్నాథ్ రెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది విఎన్ఎల్ ప్రసాద్, ప్రభాకర్ ప్రసాద్, పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించి రివార్డులను ప్రకటించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈగల్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎప్పటికప్పుడు డ్రోన్స్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాడుపడిన భవంతులను, నిర్మానుష్య ప్రాంతాలను డ్రోన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నప్పుడు పట్టుబడిన గంజాయి సేవించే వారికి చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు జోలికి వెళ్లకుండా తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో రాబోయే కాలంలో ఈగల్స్ టీము తమ పర్యవేక్షణలో
మరింత విస్తృతం సేవలను అందిస్తుందని చెప్పారు. ఇక మత్తు పదార్థాలకు బానిసైన వారిని రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ సాయినాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎప్పుడుగా అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చంద్రగిరి ఎమ్మెల్యే నాని చిత్తూరు ఎంపీ ప్రసాదరావు స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం శేషాచల నగర్, సప్తగిరి నగర్, మంగళం ప్రాంతాల్లో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. కూటమి పాలన ఏడాది పూర్తయిందని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని వారు ప్రజలకు వివరించారు. పార్టీ పిలుపు మేరకు నెల రోజుల పాటు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించేందుకు సమస్యల పరిష్కార మార్గాలు చూపుతామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జూలై 10వ తారీఖున టాలెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా జూలై 10వ తారీఖున టాలెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది విద్యాశాఖ తరపున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్యసాయి జిల్లాలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లాలో కూడా సర్పంచ్ మొదలుకొని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, జూనియర్ కాలేజీలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం భోజనం సమయం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనాన్ని కూడా చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసము మెను కూడా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టులను అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలు ప్రభుత్వం అందించిన యూనిఫామ్ ధరించి పాల్గొంటారు. ఇక తల్లికి బంధనం కింద తల్లుల ఖాతాల్లో మొత్తాలను ఇదివరకే జమ చేయడం జరిగిందన్నారు. ఆధార్ అప్డేట్ చేయని వారికి 10వ తారీఖులోపు అప్డేట్ చేసుకుంటే సదరు మొత్తాలు వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆధారు తదితర సాంకేతిక సమస్యలతో జమ కాని వారికి మరో 2-3 వారాల్లోపు వాటిని సరిచేసి వారి ఖాతాల్లో సంబంధిత మొత్తాలను జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంతో పాటు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అంటే తల్లి పేరుతో ఒక మొక్కను కూడా అందించి నాటడం జరుగుతుందన్నారు. ఇందుకోసం సామాజిక అటవీ విభాగం, విద్యాశాఖ సమన్వయంతో అన్ని పాఠశాలలకు మొక్కలను సరఫరా చేయడం జరిగిందన్నారు. ప్రతి స్కూల్ వద్ద రెవెన్యూ, పోలీస్ వారితో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్లను చాలా వినూత్నంగా చేపడుతున్నామని ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులను పిలిచిన దాఖలాలు గతంలో లేదని, అయితే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు మాత్రం పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కార్యక్రమం చేసేవారని, గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా తల్లిదండ్రులను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు మామిడి పండ్లు కనీస ధరకు రైతుల వద్ద కొనుగోలు చేయాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మామిడికాయ గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల మామిడి పండ్లు కనీస ధరకు రైతుల వద్ద కొనుగోలు చేయాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మామిడికాయ గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, ఎండి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ, మామిడికాయ రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వచ్చే బడ్జెట్లో మ్యాంగో బోర్డు చిత్తూరు నందు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికని కేంద్రానికి అందజేయడం జరిగిందని తెలిపారు. పల్ప్ ప్రాసెసింగ్లో 8 కోట్లు బకాయిలు విడుదల చేయడానికి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని తెలిపారు.
ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా మామిడి ప్రాసెసింగ్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ రద్దు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే లేఖ రాశారు. మామిడి రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు యజమానుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మామిడి రైతుల సమస్యల సంక్షోభ నివారణకు మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు యజమానులు ముందుకు రావాలి. మామిడి ప్రాసెసింగ్ ఉత్పత్తులను పెద్ద పెద్ద ఫంక్షన్లో, ఇతర కార్యక్రమాల్లో కొని పంపిణీ చేసేలా ప్రాసెసింగ్ యూనిట్లు యజమానులు తమ మార్కెట్ల విస్తరణ వైపు దృష్టి సారించాలి. మీ సమస్యల పరిష్కారం కొరకు ఏ సమయంలో ఎప్పుడు కావాలన్నా జోక్యం చేసుకుని ప్రాసెసింగ్ యూనిట్లకి మద్దతు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అంతకు మునుపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1.15 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని, ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి రావాల్సి ఉందని తెలిపారు. కంపెనీల యాజమాన్యాలు మాట్లాడుతూ మ్యాంగో పల్ప్పై విధించిన జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించేలా అధికారులు కృషి చేయాలని, మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు 3 రోజుల పాటు మ్యాంగో జ్యూసు పవిత్ర దేవాలయాలలో భక్తులకిచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు సమావేశంలో దృష్టికి తీసుకొచ్చారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారితో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలో గెస్ట్ హౌస్ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. భక్తులు మరిచిపోయి వెళ్లిన 12 లక్షల విలువైన బంగారు నగలను తిరిగి వారికి అప్పగించారు. మదురైకి చెందిన శివ అనే భక్తుడి కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్థానిక కేప్రీ గెస్ట్ హౌస్లో బస చేశారు. అనంతరం వెళ్తూ పొరపాటున బంగారు నగలు మర్చిపోయారు. అయితే రూమ్ ఖాళీ చేసిన తర్వాత సిబ్బంది వాటిని గుర్తించి సూపరింటెండెంట్ భాస్కర్ నాయుడికి అందజేశారు. దీంతో ఆయన భక్తులకు ఫోన్ చేసి తిరిగి నగలను అధికారుల సమక్షంలో అందజేశారు. టీటీడీ సిబ్బంది నిజాయితీని భక్తులు అభినందించారు. పోయాయనుకున్న నగలు తిరిగి దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఇండియన్ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేణిగుంటలో సపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న శ్రీ ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, బృహన్నల వేషంలో దర్శనమిచ్చిన అర్జున స్వామివారు. తిరుపతి ఐఐటిలో ఐసీసీ ఎంఎస్ 2025 రెండో రోజు సదస్సు, నిర్మాణ రంగంపై విదేశీ ప్రతినిధుల ప్రసంగాలు. జిల్లా వ్యాప్తంగా జూలై 10వ తారీఖున టాలెంట్ టీచర్స్ మీటింగ్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటన. చిత్తూరు కలెక్టరేట్లో మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సమీక్ష సమావేశం, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని సూచన. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.